ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వాచ్ చేయండి. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారు. సో కమింగ్ టు ద పాయింట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్ x square plus y square plus z square equal to 9 and z is equal to x square plus y square minus 3 at the point 2 minus 1 2. వీటిని మనం ఫస్ట్ కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూని 5 1 అని తీసుకోండి. ఎంత ఇచ్చారు? అది x square plus y square plus z square minus 9 అండ్ ఇంకో పాయింట్ కూడా, ఇంకొక సర్ఫేస్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని 5 2 అని తీసుకుందాము. 5 2 ఈక్వల్ నార్మల్గా మార్చండి దీన్ని, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ జెడ్ ఇటు తీసుకురండి, మైనస్ జెడ్ మైనస్ 3. ఓకే, సో రైట్ డౌన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ మైనస్ 3. సో ఇట్లా మనకి 2 సర్ఫేసెస్ ఇవ్వటం జరిగింది. అండ్ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఆ పాయింట్ కూడా చూద్దాం. 2 minus 1 2, 2 minus 1 2. దీనికి ఏదో నేమ్ ఇచ్చేయండి, సమ్ ఏ. ఫస్ట్ del phi 1 క్యాలిక్యులేట్ చేద్దాం. del phi 1 అంటే ఐ బార్ ఆఫ్, దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి డెరివేటివ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x, వై స్క్వేర్ కి 0, జెడ్ స్క్వేర్ కి 0, కాన్స్టెంట్ కి 0 డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ అలాగే సిమిలర్ గా జెడ్ బార్, జే బార్. జే బార్ అంటే జే బార్ ఈజ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్ కాబట్టి వై మాత్రం వేరియబుల్ ఇక్కడ మనకి, రిమైనింగ్ 2 కూడా, రిమైనింగ్ ఆల్ కూడా కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 0, వై స్క్వేర్ కి 2y అండ్ రిమైనింగ్ జెడ్ స్క్వేర్ కి 0, 9 కి 0 ప్లస్ k bar ఆఫ్, k bar ఈజ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెడ్ యాక్సిస్ కాబట్టి జెడ్ మాత్రం వేరియబుల్, రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఏ కాన్స్టెంట్, సో ఇట్స్ డెరివేటివ్ 0. సిమిలర్లీ వై స్క్వేర్ ఇస్ ఏ కాన్స్టెంట్, డెరివేటివ్ 0. జెడ్ స్క్వేర్ ఇస్ ఏ వేరియబుల్, సో జెడ్ స్క్వేర్ డెరివేటివ్ 2z అండ్ 9 ఇస్ ఏ కాన్స్టెంట్, సో డెరివేటివ్ 0. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర del phi 1 at a అంటే ఐ బార్ ఆఫ్ 2 into 2, x బదులు 2 రాస్తున్నాను, ప్లస్ జే బార్ ఆఫ్ 2 into y వాల్యూ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 1, ప్లస్ k బార్ ఆఫ్ 2 into 2. సో del phi 1 ఆఫ్ a is equal to 4 I bar plus minus 2 j bar plus 4 k bar. So this is surface 1, directional surface. And similar గా ఇదే ప్రకారంగా మనం del phi 2 క్యాలిక్యులేట్ చేద్దాం. del phi 2 is equal to, so I bar of x square ki derivative 2x, j bar of y square ki derivative 2y plus k bar of z ki derivative minus 1. Del phi 2 of a, so I bar into 2 into x బదులు పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి 2, ప్లస్ j bar of 2 into minus 1 మైనస్ k bar, ఇక్కడ ఏమి సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు. సో del phi 2 at the point a is 4I bar minus 2j bar minus k bar. ఓకే, వీటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ లెట్ థీటా అనుకుందాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు del phi 1 డాట్ del phi 2 డివైడెడ్ బై del phi 1 అండర్ మాడ్యులస్ del phi 2 అండర్ మాడ్యులస్. సో ఈ వెక్టార్స్ ని తీసుకుందాం, 4I bar minus 2j bar plus 4k bar, డాట్ ప్రొడక్ట్ అప్లై చేయండి, డాట్ 4I bar minus 2j bar minus k bar
whole divided by magnitude of 4i bar minus 2j bar plus 4k bar and magnitude of 4i bar minus 2j bar minus k bar. Cos theta is equal to 4 4s are 16 minus 2 into minus 2 minus into minus plus 2 2s are 4 plus into minus minus 4 into 1 4 అంటే I bar coefficients together multiply చేయాలి J bar coefficients together multiply చేయాలి అలాగే K bar coefficients together multiply చేయాలి into square root of 4 ki square 16 2 ki square 4 4 ki square 16 into square root of 4 ki square 16 2 ki square 4 and 1 ki square 1 plus 4 minus 4 cancel 16 divided by root over 16 16 32 and 4 36 and 16 plus 4 20 and 21. So 16 upon 6 into root 21. 6 and 16 cancel in two table. So cos theta is equal to 8 by 3 root 21. Angle చెప్పమని అడిగాడు కాబట్టి theta is equal to cos inverse అని చెప్పాలి మీరు ఓకే cos inverse 3 divided by root 21. ఈ 3 ని లోపల తీసుకెళ్ళిపోయారు అనుకోండి సో 8 divided by 9 అవుతుంది 9 2s are 18 183 ఇది ఆన్సర్ ఓకే